అడవులు నిశ్శబ్దంగా మారిపోయాయి. అడవుల్లో అలజడి తగ్గిపోయింది. ఎందుకంటే అన్నలు వెళ్ళిపోయారు. చాలామంది అన్నలు తుపాకీ తూటాలకు బలైతే పెద్దన్నలు మాత్రం ప్రభుత్వాలకు లొంగిపోయారు. మరి అడవుల్లో పరిస్థితి ఏంటి? అడవుల్లో వసంతం, ఎర్ర వసంతం మసకబారిన ఆయుధాలు మాత్రం పదిలంగా ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో తెలియని పరిస్థితి, ఎక్కడ బాంబులు ఉన్నాయో తెలియని పరిస్థితి. అన్నలు అడవిని వదిలి వెళ్ళిపోయిన ఆయుధాలు మాత్రం అక్కడ పదిలంగానే ఉన్నాయి. భద్రతా బలగాలకు ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది. కర్రెగుట్టెలు తీసుకోండి, దండకారణ్యంలోని ఏ ప్రాంతం అని తీసుకోండి, అబూజ్మడ్ అడవులను తీసుకోండి, చాలా చోట్ల మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆయుధాలు దాచినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. తెలంగాణలోను కర్రెగుట్టల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇందుకోసమే తెలంగాణతో సహా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలన్నీ ఆయుధాల కోసం ప్రత్యేక వేట మొదలుపెట్టాయి. ఎక్కడ ఏ మూలన బాంబులు ఉన్నాయో, ఏ పొదల మాటన తుపాకులు దాగి ఉన్నాయో వాటన్నిటిని వెలికి తీసి స్వాధీనం చేసుకునేందుకు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆపరేషన్ మొదలుపెట్టేశాయి.